ఏపీ కాంగ్రెస్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎన్నో అంచనాలతో వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే ఆమె తన రాజకీయం అంతా వైఎస్ జగన్ టార్గెట్గానే చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది సీనియర్ నాయకులు అధ్యక్షురాలిని మార్చాలని అధిష్టానాన్ని కోరారట. ఈ నేపథ్యంలో కిల్లి కృపారానికి ఏపీ బాధ్యతలు అప్పగిస్తారనే టాక్ నడుస్తుంది. అది ఎంతవరకు నిజమో ఈ ప్రత్యేక కథనంలో చూడండి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పనితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉందా? త్వరలోనే రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చోటు చేసుకోనున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు కాంగ్రెస్ పార్టీదే పూర్తి ఆధిపత్యం. అయితే 1983 తర్వాత కాంగ్రెస్ పార్టీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. టీడీపీని ఎన్టీఆర్ చేతి నుంచి చంద్రబాబు తీసుకున్న తర్వాత కూడా టీడీపీకి ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. 9 ఏళ్ల పాటు చంద్రబాబు ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో దాదాపు కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితికి రాగా వైఎస్సార్ పాదయాత్రతో పార్టీకి కొత్త ఊపిరి అందింది. 2004లో కాంగ్రెస్ తిరిగి ఉమ్మడి ఏపీలో అధికారంలోకి రావడం, జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ గెలవడంతో ఆ పార్టీకి తిరుగు లేకుండా పోయింది. 2009లో వైఎస్సార్ చనిపోవడం, తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ కొనసాగించినా ఏపీ రాజకీయ చిత్రపటం నుంచి మాత్రం కనుమరుగైంది. తెలంగాణలో దాదాపు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ నాయకులు పోరాడి 2023లో అధికారంలోకి వచ్చారు. కానీ ఏపీలో పరిస్థితి ఇందుకు దాదాపు విరుద్ధంగానే ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ను ప్రజలు దాదాపు చీదరించుకున్నంత పనిచేశారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన వైఎస్ జగన్ వైసీపీని ప్రారంభించడంతో కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. చాలా మంది ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు జగన్ వెంట నడిచారు. కాంగ్రెస్లో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి నాయకులున్నా 2014లో ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక 2019 ఎన్నికలకొచ్చేసరికి ఉన్న కొద్దిపాటి సీనియర్ నాయకులు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు, ఆ పార్టీ ప్రణాళిక ఏంటో కూడా తెలియనంతగా మారిపోయింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ వంటి బలమైన నేత ఉన్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలుపు సాధ్యమైంది. కానీ ఏపీలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు సాధించడం కూడా గగనమైంది. రెండు 2024 ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీని ఏపీలో బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం వైఎస్ షర్మిలను పీసీసీ అధ్యక్షురాలని చేసింది. అప్పటి వరకు తెలంగాణలో పార్టీ పెట్టి బస్సు యాత్ర, పాదయాత్ర అంటూ తిరిగిన షర్మిలకు పెద్దగా ఆదరణ లభించలేదు. అప్పటికే అన్న వైఎస్ జగన్తో ఆస్తి గొడవలు కూడా ముదిరిపోయాయి. దీంతో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తిరిగి ఏపీ బాట పట్టారు. అయితే షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ అయినా పార్టీలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టినా డిపాజిట్లు కూడా దక్కలేదు. పైగా ఎన్నికల సమయంలో వైఎస్ షర్మిల ఫోకస్ అంతా వైఎస్ జగన్ మీదే పెట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులపై విమర్శల కంటే అన్న జగన్పై విమర్శలే ఎక్కువ చేశారు షర్మిల. దీంతో ఏపీ ప్రజలు షర్మిలపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఆ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కొన్నాళ్లు సైలెంట్గా ఉన్న వైఎస్ షర్మిల అడపాదడపా మీడియా అటెన్షన్ కోసం కార్యక్రమాలు చేపట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నాలు మాత్రం చేయలేదు. ఎన్నో అంచనాలతో వైఎస్ షర్మిలకు ఏపీ పార్టీ బాధ్యతలు అప్పగించినా అంచనాల మేరకు పని చేయలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. కింది స్థాయి నాయకుల వద్దకు వెళ్లడానికి షర్మిల ఈగో అడ్డొస్తుందని, ఆమె తన ధోరణిలో తాను వెళ్తున్నారు తప్ప నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పోవడం లేదనే విమర్శలొచ్చాయి. కొంతమంది సీనియర్లు అధిష్టానం వద్దకు వెళ్లి షర్మిల వ్యవహార శైలిపై ఫిర్యాదులు కూడా చేసినట్టు తెలిసింది. దీంతో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ను నియమించింది. ఏపీలో పార్టీ పరిస్థితి, వైఎస్ షర్మిల పనితీరుపై మాణిక్యం ఠాకూర్
ఎప్పటికప్పుడు నివేదికలు పంపారట. దీంతో షర్మిలను తప్పించి వేరే వారికి బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం డిసైడ్ అయినట్లు వార్తలొస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరాడుతోంది. తెలంగాణ పీసీసీకి బీసీ నాయకుణ్ణి అధ్యక్షుణ్ణి చేసింది. ఇప్పుడు ఏపీలో కూడా బీసీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ప్లాన్ చేస్తోందట. ఉత్తరాంధ్రకు చెందిన కిల్లి కృపారాణికి ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాలు మొదలుపెట్టిన కృపారాణి 2004 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి పోటీ చేసిన ఎర్రన్నాయుడు చేతిలో ఓడిపోయారు. 2009లో ఎంపీగా గెలవడమే కాకుండా కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో కిల్లి కృపారాణి దారుణంగా ఓడిపోయారు. 2019లో వైసీపీలో చేరిన కృపారాణి 2024 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్తో విభేదించి తిరిగి కాంగ్రెస్లో చేరారు. తనకున్న పాత పరిచయాలతో అధిష్టానానికి దగ్గరవుతున్న కిల్లి కృపారాణి ఇటీవల మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు సంబరాల్లో కనపడ్డారు. ఉత్తరాంధ్రలో షర్మిల పర్యటనలకు దూరంగా ఉంటున్న కృపారాణి ఎక్కువగా ఢిల్లీలో కనబడుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే కిల్లి కృపారాణికి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించడం ఖాయమనే చర్చ జరుగుతోంది. మరి అధిష్టానం షర్మిలను తప్పించి కృపారాణికి బాధ్యతలు అప్పగిస్తుందా లేదా అనేది తేలాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.